పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారత్ అమ్ముల పొదిలోకి మరో యుద్ధ నౌక చేరింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ నౌకాదళంలోకి చేరింది. ఐఎన్ఎస్ నిస్తార్ను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. భారత నావికాదళ సామర్థ్యాన్ని ఐఎన్ఎస్ నిస్తార్ గణనీయంగా పెంచనుంది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. డైవింగ్ సపోర్ట్ వెజల్స్ నిర్మాణంలో భారత్ మరొక అత్యంత కీలకమైన మైలురాయిని అధిగమించింది. అందులో భాగంగానే ఇప్పుడు భారతదేశం అమ్ముల పొదలోకి మరొక కీలకమైన అస్త్రాన్ని జోడించింది. అదే ఐఎన్ఎస్ నిస్తార్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐఎన్ఎస్ నిస్తార్ని. ఇది పూర్తిగా కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రోజు నుంచి మనకి జాతికి అంకితం చేశారు. అయితే పూర్తిగా కూడా ఐఎన్ఎస్ ఆర్నాల, అదేవిధంగా ఐఎన్ఎస్ నిర్దేశక్ వీటి భాగంలోనే ఇప్పుడు ఐఎన్ఎస్ నిస్తార్ చోటు దక్కించుకుంది. అయితే ఇందులో పూర్తిగా కూడా స్వదేశీ పరిజ్ఞానం, అందులోనూ అత్యంత కీలకమైన డైవింగ్ సపోర్ట్ వెజల్స్ను నిర్మించడం జరిగింది. అయితే ఈ ఐఎన్ఎస్ నిస్తార్ భారతదేశానికి కొత్త కాదు. అయితే అసలు ముఖ్యంగా భారత్ పాక్ యుద్ధ సమయంలో విశాఖ సహా తూర్పు భాగాన్ని నాశనం చేసేందుకు భారత జలాల్లోకి తీసుకొచ్చిన పిఎన్ఎస్ గాజీ సబ్మెరైన్ని కాలగర్భంలో కలిపేసింది ఈ ఐఎన్ఎస్ నిస్తార్. దాయాది దేశంతో జరిగిన యుద్ధంలో చారిత్రాత్మక విజయాన్ని అందించిన నిస్తార్ ఆ తర్వాత సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మళ్ళీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిస్తార్ క్లాస్ నిర్మించాలని భారత నౌకాదళం భావిస్తూ ఆ బాధ్యతని విశాఖపట్నంలోని హెచ్ఎస్ఎల్కు అప్పగించింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ షిప్ తయారీలో ప్రత్యేక వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చింది హిందుస్థాన్ షిప్ యార్డ్. అయితే పూర్తిగా కూడా డిఎస్పి డైవింగ్ సబ్మెరైన్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఐఎన్ఎస్ నిస్తార్ను ఐఎన్ఎస్ నిపుణులు యుద్ధ నౌకలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే నిస్తార్ నిర్మాణం ట్రయల్స్ పూర్తి చేశారు. మొత్తం 11 సార్లు ఈ షిప్కు సంబంధించి ఐఎన్ఎస్ నిస్తార్ను 11 సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత సబ్మెరైన్ రక్షిత యుద్ధ నౌక దీనిని ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఇందులో ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఒక వార్షిప్లో 3 మెగావాట్ల డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేయడమే నిస్తార్ ప్రత్యేకత. 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 10,500 టన్నుల బరువుతో నిస్తార్ నిర్మాణం జరిగింది. నిస్తార్ స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేయడంతో జాతికి అంకితం చేశారు. అయితే నేటి నుంచి పూర్తిగా కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసిన ఈ స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఐఎన్ఎస్ నిస్తార్ భారతదేశానికి సేవలందించడానికి సిద్ధమైంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.